ఈరోజు రివ్యూ వచ్చేసి 'వార్ 2' యాక్టెడ్ బై 'ఎన్టీఆర్' అండ్ 'హృతిక్ రోషన్'. సో, సినిమా అయితే సూపర్ ఉన్నదసలకి. అంటే వార్ సీక్వెన్సెస్ ఎక్కువుంటాయి దీంట్లో. సో, యాక్షన్ ప్యాక్ అయితే చింపి పడేసారసలకి. మనం ఏదైతే అనుకుంటామో సో, అదే ఉంటది సినిమాలో. మనమైతే ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయితామో అదే ఉంటది. సో, 'వార్' సినిమా కంటే 'వార్ 2'నే చాలా బావుంటది. అంటే 'ఎన్టీఆర్' తోటి వాళ్ళున్న బాండింగ్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ ఏందంటే 'ఎన్టీఆర్' గారి లుక్స్ అయినా లేకపోతే ఆ యాక్షన్ సీక్వెన్స్ అయినా చాలా బావుంటది. తర్వాత 'రితిక్ రోషన్' సో, వీళ్ళ వద్ద జరిగే కొన్ని సన్నివేశాలు, అలాగే ఫైట్ సీన్స్ అయితే చాలా బావుంటాయి. సో, ఏందంటే సినిమాలో ఏందంటే మెయిన్‌గా డీఓపీ అలాగే యాక్షన్ ప్యాక్డ్ స్టోరీ లైన్ అప్ చాలా బావుంది. యెస్. అంటే ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ వస్తది గానీ అలాంటిదయితే ఏముండదు. బట్ లాగినట్టుంటది. సినిమా అయితే ఎస్పెషల్లీ అయితే 'ఎన్టీఆర్' కోసం చూడొచ్చు. యాక్షన్ ప్యాక్డ్ మొత్తం. అంటే మనకు తెలిసిందే గదా! వార్ సినిమాలు ఏమవుతుంటాయో మొత్తం. స్పై సంబంధించిన కొన్ని సన్నివేశాలుంటాయి. అలాగే సస్పెన్స్, థ్రిల్లర్స్ చాలా ఉంటది దీంట్లో. కొన్ని అంటే స్పెషల్ అపియరెన్స్‌గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. చాలా బావుంది. ప్లస్ బీజీఎం ఏందంటే 'ఎన్టీఆర్‌కి' చాలా బాగా పడ్డది బీజీఎం. 'వైఆర్ఎఫ్ ఫిల్మ్స్‌లో' ఏందంటే మరో హిట్ పడ్డది. సో, ఎందుకంటే యాక్షన్ ప్యాక్ తోటి చాలా బావుంటది సినిమా రన్నింగు. అలాగే కొన్ని స్టోరీ టెల్లింగ్ చాలా బాగా చెప్పారు. కొన్ని సీక్వెన్సెస్ అయితే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. గ్రిప్పింగ్‌గా ఉంటది. వచ్చే సీక్వెన్స్ ఏదైనా సరే. ఎస్పెషల్లీ చెప్పాలంటే సినిమాలో సాంగ్స్ అన్ని చాలా బావుంటాయి. 'రితిక్ రోషన్', 'ఎన్టీఆర్' గారు చేసే డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బావుంటది. ప్లస్ అంటే ఆ సాంగ్ ఒకటి చాలా బావుంటది. ప్లస్ స్టోరీ వైస్‌గా చూసుకుంటే స్క్రీన్ ప్లే చాలా బావుంది. ప్లస్ ఏందంటే హీరో‌ది ఒకటి ఎంట్రీ ఉంటది. ఆ ఎంట్రీ తోటి వీళ్ళ బాండింగ్ మధ్యలో చాలా బావుంటది. ప్లస్ ఏందంటే చాలా గ్రిప్పింగ్‌గా చూపిచ్చారు సినిమాలో. అంటే మనం చూడదగ్గ సినిమా ఇది. ఒక 3 అవర్స్ అంటే 2 అవర్స్ 15 మినిట్స్ మనం ఎంగేజ్‌గా చూడొచ్చు సినిమాని. ఎందుకంటే స్పై యూనివర్స్‌లో మనకు థ్రిల్లింగ్ అంటే గ్రిప్పింగ్‌గా ఉండే సినిమా ఇది. చాలా చాలా బావుంటది. లాస్ట్ 30 మినిట్స్ అయితే సూపర్ ర్యామ్ కూడా అసలు ఫైట్‌తోటి చింపి పడేసారసలకి. ఎందుకంటే మనకు కావాల్సింది అలాంటి ఎలివేషన్స్ కదా! సో, సినిమాలో మొత్తం యాక్షన్ ప్యాక్‌తోనే ఉంటది. మనకు కావాల్సిన అన్ని యాక్షన్ ప్యాక్స్ ఉంటాయి. మాస్ మసాలా అన్నీ ఉంటాయి. కానీ డైలాగ్స్ కూడా ఇచ్చి పడేస్తాడు. మీకోసమైతే హైలీ ఉంటది. సినిమా అయితే వర్త్ టు వాచ్.